హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మరియు మీకోసం మన ఛానల్లోని ప్రతి నెల శాకాహారం అక్కడ ధ్యానాలు జరుగుతున్నాయి మాస్టర్స్. పౌర్ణానికి, అమావాస్యకి, ఏకాదశులకి శాకాహారం అక్కడ ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు గురు పౌర్ణమి శాకాహారం, గురు పౌర్ణమి అక్కడ ధ్యానం చేయించడానికి, ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మాస్టర్స్ వస్తున్నారు మాస్టర్స్. లక్ష్మీ పార్వతి గారు, విమలా గారు, వాణి గారు, శ్రీజ గారు, ఈ మాస్టర్ని మనం ఇన్వైట్ చేసుకుంటూ ముందుగా మన జగద్గురువులైన పరమ గురువులైన మన పత్రిసారికి, శిరడి సాయినాథుడికి, సత్య సాయినాథుడికి, శంబాల మాస్టర్లకి, వ్యాస మహర్షి గారికి, నక్షత్రవాసులకి, పరమ గురువులకి అందరికీ ఇన్వైట్ చేసుకుంటూ మాస్టర్స్ అందరినీ ఆత్మజ్ఞానం అందించడానికి ఈ నలుగురు మాస్టర్లను కూడా మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. ముందుగా జూమ్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక వాణి మేడంకి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ఆత్మపూర్వక నమస్కారములు. అలాగే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి హృదయపూర్వక ఆత్మపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి అమ్మకి కూడా హృదయపూర్వక ఆత్మపూర్వక నమస్కారాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన, ఈ స్టేజ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు గురు పౌర్ణమి దినోత్సవంగా నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ప్రతి గురువు గారికి నా పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రణామాలు. నా పేరు వాణి, నేను వరంగల్. నేను 20 years నుంచి మెడిటేషన్లో ఉన్నాను. వాయిస్ ఒకేగా కూర్చుందాము. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు పక్కన పెడదాము. కళ్ళు రెండు మూసుకుందాము. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాము. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. తీసుకునే గాలిని, ఉచ్ఛ్వాస నిశ్వాసని అబ్జర్వ్ చేస్తాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. కాసేపు ఉన్న లాజిక్ మైండ్ పక్కన పెట్టేసి ఇల్లు పిల్లలు సంసారం అంతా పక్కన పెట్టి శ్వాసతో అనుసంధానం అవుదాం ఫ్రెండ్స్. అలాగే గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని ఇన్వైట్ చేసుకుందాము. గురువు గారు సదానంద యోగి గారిని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే సదానంద యోగి గారిని ఇన్వైట్ చేసుకుందాము. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస పెడదాము. భూమాతను ఇన్వైట్ చేసుకుందాము. పంచభూతాలను ఇన్వైట్ చేసుకుందాము. కలియుగ వెంకటేశ్వర స్వామిని ఇన్వైట్ చేసుకుందాము. కల్కి భగవాను ఇన్వైట్ చేసుకుందాము. సప్త ఋషులను, సప్త మాతృకలను ఇన్వైట్ చేసుకుందాము. చింతామణిషులను ఇన్వైట్ చేసుకుందాము. శంబాల మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. హాస్టల్ మాస్టర్స్, లివింగ్ మాస్టర్స్, ఇన్విట్ మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసుకుందాం. త్రిమూర్తులను, త్రిమాతలను ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. వారాహి మాతని ఇన్వైట్ చేసుకుందాము. శ్వేత్ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాము. రామ్తా మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాము.
శ్వాస మీద ధ్యాస. ప్రకృతి మాతని ఇన్వైట్ చేసుకుందాము. వృక్ష జాతులను ఇన్వైట్ చేసుకుందాము. జలరాశులను ఇన్వైట్ చేసుకుందాము. ఏలియన్స్ ఇన్వైట్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ కి పూర్తిగా సరెండర్ అయిపోదాం మాస్టర్స్. నాలో మార్పుని అంగీకరిస్తున్నాను. నా ద్వారా జరిగే ఏ పనినైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా ద్వారా జరిగే పని ఏదైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని పూర్తిగా సరెండర్ అయ్యండి మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదగాలి. ఈ ప్రపంచమంతా జ్ఞానము, ధ్యానము అందించాలి. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ కి పూర్తిగా సరెండర్ అవ్వండి ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకున్న తర్వాత మీకేం కనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చీకటి కనిపిస్తే ఆహ్వానించుకోండి. కలర్స్ కనిపిస్తే ఆనందించండి. గురువులు, దేవి దేవతలు కనిపిస్తే వారితో కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. ధ్యానం చేస్తున్నట్టు ఊహించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. గోల్డెన్ కాంతి, గోల్డెన్ పిరమిడ్, క్రిస్టల్ పిరమిడ్, సాల్ట్ పిరమిడ్ ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. గోల్డెన్ పిరమిడ్ హాస్టల్ గా మన తలపైన
పెట్టుకుందామని ఊహించుకోండి మాస్టర్స్. ఆ గోల్డెన్ పిరమిడ్ ఎనర్జీ మన తల వెంట్రుకల నుంచి అరికాలు గోటి వరకు ఆ ఎనర్జీ మనలోకి పాస్ అవుతున్నట్టు, స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించుకోండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన కాంతితో ఉన్నాం మనం. మన పూర్ణాత్మను ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మనం పూర్తిగా కాంతిగా మారిపోయాం ఫ్రెండ్స్. కాంతిగా ఫీల్ అయినట్టు ఊహించుకోండి ఫ్రెండ్స్. మనలో బ్రహ్మరంధ్రం నుంచి అద్భుతమైన కాంతి మనలోకి అణువణువున కనకనమున పాస్ అవుతుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఎరుకతో ఉందాం ఫ్రెండ్స్. మనలో కాంతి పూర్తిగా అణువణువునండి. మనం తీసుకోవడమే కాకుండా భూమాతకి పంచుదాం మాస్టర్స్. మనం తీసుకున్న ఎనర్జీని, గోల్డెన్ ఎనర్జీని భూమాతకు స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమాత చాలా ఆనందపడుతుంది. మన కాంతి అందుతున్న మాతకి చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా స్ప్రెడ్ చేయండి మాస్టర్. మన బ్రహ్మరంధ్రంలో నుంచి అద్భుతమైన కాంతి వస్తుంది మనకి. దాన్ని తీసుకుందాం మాస్టర్స్. మనలో నింపుకుందాము. ఏదొకతో ఉందాం మాస్టర్స్. భూమాతకంతా స్ప్రెడ్ చేస్తాం మాస్టర్. అలాగే అలాగే పంట పొలాలన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ పంట పండించేవారు పండించే పంటను అంత కాంతిగా మారిపోవాలి ఫ్రెండ్స్ అని అని చెప్పుకోండి మాస్టర్స్. అది తిన్న వాళ్ళంతా ధ్యానులుగా శాకాహారిగా మారిపోవాలి. పండించేవారు అది తిన్న వాళ్ళందరూ కూడా ధ్యానులుగా శాకాహారిగా మారిపోవాలి అని చెప్పుకోండి. కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. మనలోంచి అద్భుతమైన కాంతి వస్తుంది. కాంతిని తీసుకుందాము. కాస్మిక్ ఎనర్జీ నుంచి మనలో నింపుకుందాము. పంట పొలాలకన్నిటికీ పనిచేస్తాం. అలాగే కూరగాయలు పండించే అన్ని భూమికి అంతా కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్.
ఆ పండించే పంట పండించే వారికి, తినే వాళ్ళకి అంతా కూడా కాంతిగా మారిపోవాలి. వాళ్ళు శాకాహారిగా మారాలి, ధ్యానులుగా మారిపోవాలి. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్గా మారిపోవాలి. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. మన బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళి అద్భుతమైన కాంతి వస్తుంది. పూర్తిగా మనలోకి తీసుకుందాం. మనలోని ఆ కాంతిని నింపుకుందాము. వృక్ష జాతులన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. అవన్నీ కాంతిగా మారిపోవాలి. శ్వాస మీద ధ్యాస. అలాగే జంతు జాతులకి కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. అన్నిటితో ప్రేమగా పంచుదాం మాస్టర్స్. కాంతి ప్రేమతో పంచేద్దాం ఫ్రెండ్స్. ఆ జంతువులన్నీ ఎలా ఉరికొస్తున్నాయి చూడండి, పరిగెత్తుకుంటూ మన దగ్గరికి, మన కాంతి కోసం ఎదురు చూస్తూ. హాయిగా పంచుతాం ఫ్రెండ్స్. అద్భుతమైన కాంతిని ప్రేమతో పంచుదాం మాస్టర్స్. ఆ జీవరాశులన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఆ నెమలీలు ఎంత చక్కగా వస్తున్నాయో, ఎంత చక్కటి అరుపులతో మన దగ్గరికి వస్తున్నాయి. మేక మేక, కోడి, ఇవన్నీ కూడా ఎంత ఆనందిస్తున్నాయో మన కాంతి స్ప్రెడ్ చేస్తుంటే. గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. అలాగే జలరాశులన్నిటికీ కూడా, చేప, మొసలి, ఇవన్నిటికీ కూడా, పాము, ఇవన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. మన బ్రహ్మానందం ముందు అద్భుతమైన కాంతి వస్తుంది. కాంతిని స్వీకరించుకుందాం ఫ్రెండ్స్. మనలో నింపుకుందాము. అన్నువనున్న కనకనున్న పూర్తిగా నిండిపోయింది మనకి. జలరాశులకన్నింటికి కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే భూమండలంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ఎరకతో ఉందాం ఫ్రెండ్స్. అద్భుతమైన కాంతి మనలో, ఒక కాంతి పుంజంలా మారిపోయాం మనం. మనలో నుంచి వెలువడే కాంతినంతా పంచుదాం. ప్రతి మానవుడికి కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి మానవుడు కూడా శాకాహారిగా, ధ్యానుడిగా మారిపోవాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యువతులు, యువకులు, ముసలి వాళ్ళందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. శ్వాస మీద ధ్యాస.
అలాగే ఇప్పుడు 4th జనరేషన్ వచ్చే మదర్స్ ఉన్న ట్విన్స్ అందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. జన్మ తీసుకున్న అందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చే పనికి భూమి మీదకి వచ్చిన వర్క్ అంతా కంప్లీట్ గా చేయడానికి వాళ్ళకి పూర్తి ఎనర్జీని ఇచ్చేసి కాంతిని స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. వారికి చిటికెన invite చేసి అద్భుతమైన కాంతి మనలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. స్వీకరించుకోండి. మన బ్రహ్మరంధ్రం నుంచి పూర్తిగా నింపుకుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. అక్కడ బాధపడుతూ ఉన్న ఆ తల్లిదండ్రులకి అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందరూ ధ్యానులైపోవాలి, శాకాహారులుగా మారాలి, వాళ్ళు హాయిగా జీవితాన్ని గడపాలి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చాలా ప్రేమతత్వంతో పంచుదాం మాస్టర్స్ కాంతిని. అమ్మమ్మలు తాతయ్యలు ఎంత ఆనందపడుతున్నారు కాంతి స్ప్రెడ్ చేస్తుంటే. వాళ్ళు ధ్యానులు కావాలి, శాకాహారులుగా మారిపోవాలి. చెప్తూ ఫ్రెండ్స్ చేయండి మాస్టర్స్. అద్భుతమైన కాంతిని ప్రేమతో పంచుదాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఎరకతో ఉందాం మాస్టర్స్. ప్రేమతో కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే గుడులన్నీ కూడా, దేవాలయాలన్నీ కూడా ధ్యాన ఆలయంగా మారిపోవాలని ప్రతిసారి చెప్పారు మనకి. ఇప్పుడు అన్ని గుళ్ళల్లో జనాలు విపరీతంగా ఉన్నారు. అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. దేవాలయాల్లో ఉన్న అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రేమతో పంచుదాం. అందరూ శాకాహారిగా కావాలి, ధ్యానాలుగా కావాలి. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానం చేసి మోక్షం తీసుకొని వెళ్ళాలి. కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి దేవాలయానికి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ప్రేమతో పంచండి మాస్టర్స్. కాంతి ప్రేమతో పంచండి. ప్రతి ఒక్కరికి కాంతి స్ప్రెడ్ చేయండి. అందరూ ధ్యానులు కావాలి, శాకాహారి కావాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయిపోవాలి.
హాస్పిటల్స్ అన్నిటిలో కూడా అంతా కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. మనలోకి అద్భుతంగా కాంతి స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం నుంచి కాంతిని స్వీకరించుకోండి ఫ్రెండ్స్. మనలో అణువణువున నింపుకుందాం మాస్టర్స్. ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. హాస్పిటల్స్ అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి డాక్టరు, ప్రతి పేషెంట్, అక్కడ వర్క్ చేసే అందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. పేషెంట్స్ అందరూ కూడా కాంతిగా మారిపోయి ఆరోగ్యంగా అయిపోయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ధ్యానులుగా మారాలి, శాకాహారిగా మారిపోవాలి. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ధ్యానమైపోవాలి మాస్టర్. అందరికీ ధ్యానమయమైపోవాలి. ప్రేమతో పంచండి మాస్టర్ హాస్పిటల్. ప్రతి డాక్టర్ కూడా జబ్బు ఒకటి ఉంటే మెడిసిన్ పిలిచి వాటికి అన్నిటికీ ఇది టెస్ట్ ఆ టెస్ట్ అని ఎంత మోసాలు చేస్తున్నారు. అందరు డాక్టర్కి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్క డాక్టర్కి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతిగా మారిపోవాలి, చక్కటి వైద్యాన్ని అందించాలి. శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్ ఎరకతో ఉందాము. కాంతిని తీసుకుందాము. మనం జన్మ తీసుకున్నందుకు ఓకే మేడం. ఇంతవరకు వచ్చుకున్న మన గురువు గారికి హృదయపూర్వక ఆత్మపూర్వక నమస్కారాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఈ మాస్టర్స్కి నా హృదయపూర్వక ఆత్మవందనాలు. మేడం ఎరకలోకి వద్దాము. 3, 2, 1 0. రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. నవ్వుతో కళ్ళు ఓపెన్ చేసి థ్యాంక్ యూ మాస్టర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, పత్రి మేడంకి ఆత్మ ప్రణామంలో అర్పించుకుంటూ ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ బంధువులకి ఆత్మ ప్రణామంలో అర్పించుకుంటూ మనం ఈరోజు శాకాహార జగత్తు కోసం ఈ ధ్యానాన్ని మనం అఖండ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. ముందుగా మనం శ్వాస మీద ధ్యాసతో ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. అందరూ కూడా రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించుకొని శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిద్దాం. ఈ ధ్యానంలో మనం విశ్వగురు మండలిని కూడా ఆహ్వానించుకుంటున్నాం. విశ్వగురువులందరూ కూడా ఈ ధ్యానాల్లో అందరితో కలిసి మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. తెలుగు మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాం. వారి ద్వారా ఈ ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరి హీలింగ్ జరగాలని, జంతు సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని, పక్షి సామ్రాజ్యాన్ని అందరినీ కూడా మనం ఆహ్వానించుకుంటూ అందరి ద్వారా కలిసి ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆ విశ్వగురువుల యొక్క ఎనర్జీ మనందరిలోనే ప్రవేశించి వారి యొక్క ఎనర్జీస్తో
సృష్టికి సహాయకారులుగా ఉంటామని, అహింస మార్గంలో ఉంటామని వారికి మాట ఇస్తున్నాం. ముందుగా మనం ఆ విశ్వం నుంచి శక్తిని స్వీకరిద్దాం మాస్టర్స్. మన యొక్క సహస్రారం నుండి విశ్వశక్తి మనలోనికి దిగుతోంది. పౌర్ణమి గడియల్లో అమితమైన శక్తి దాగి ఉంది. మనం ఒక ఛానల్ ద్వారా ఓపెన్ చేసుకుని మన యొక్క సహస్రారం గుండా ఆ విశ్వశక్తి మనలోనికి తీసుకుందాం. సహస్రారము గుండా విశ్వశక్తి లోపలికి దిగుతోంది, గమనించండి. సహస్రారము, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ సౌండ్ ఉంటే అన్ని తొలగిపోతూ, బ్లాక్ సౌండ్ ఉంటే అన్ని తొలగిపోతూ పూర్తి శక్తివంతంగా ప్రాణశక్తితో నిండిపోయింది. స్కాల్ప్ అంతా కూడా ప్రాణశక్తితో నిండిపోయింది. విశ్వశక్తిని ధారాళంగా స్వీకరిస్తున్నాం మాస్టర్స్. దాని ద్వారా మనకి అవసరమైన జ్ఞానాన్ని గురువులు మన యొక్క బ్రెయిన్ లోకి నింపుతున్నారు. మనం పూర్తి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. బ్రెయిన్ చాలా బ్రైట్ గా ఉంది. వెలుగులు విరజింపుతూ ఎంతో తేజోవంతంగా గోల్డెన్ కలర్ లో ఆరోగ్యవంతంగా ఉంది. ఇప్పుడు మన నుదుటి ప్రదేశంలో విశ్వశక్తి దిగుతోంది. నుదుటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి చక్రం యాక్టివేషన్ జరుగుతోంది. వివిధమైన తలనొప్పులు కానీ, మైగ్రేన్ కానీ, ఎటువంటి నొప్పులన్నా అవన్నీ క్లియర్ చేసుకుంటూ, ఎనర్జీ నింపుకుంటూ ప్రాణశక్తి ధారాళంగా దిగుతోంది. నిదానంగా మన యొక్క ఆజ్ఞా చక్రంలోనికి దిగుతోంది. ఆజ్ఞా చక్రం పూర్తి యాక్టివేషన్ లో ఉంది. థర్డ్ ఐ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. కుడి కన్ను లోపలికి పూర్తిగా ఎనర్జీ దిగుతోంది మాస్టర్స్. కంటి లోపల పొరల్లో దాగున్న నెగిటివ్స్ ఏమన్నా క్లియర్ అయిపోతూ, కంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతూ, రెటీనా సంబంధమైన సమస్యలు కానీ, క్యాటరాక్ట్ కానీ, ఇతర నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్న సమస్యలు కానీ మొత్తం క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. ఎడమ కన్ను లోపల పొరలుగా ఉన్నటువంటి లోపల ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతూ, రెటీనా కానీ, క్యాటరాక్ట్ కానీ, నరాల సమస్య కానీ, బ్లడ్ సర్క్యులేషన్ సమస్య కానీ, సమస్యలన్నీ క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. కంటి చూపుకి ఇబ్బంది కలిగించే, బ్రెయిన్ నుంచి వచ్చే నరాల్లో ఇబ్బందులు ఉన్న అవన్నీ తొలగిపోతూ మన రెండు కళ్ళు చాలా బ్రైట్ గా హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మాస్టర్స్ సహాయంతో ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మహా అవతార్ బాబాజీ వారు సత్సాయి బాబా వారు, షిరిడి సాయి బాబా వారు, బుద్ధ భగవాన్, శ్రీకృష్ణ పరమాత్మ గురు మండలి ఎవరైతే ఉన్నారో మన పత్రిజీ గారు, సదానంద యోగి,
వీరందరి సమక్షంలో కూడా ఇక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది. వారి యొక్క ఆరాలో, వారి యొక్క ఊర్జాలో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం మాస్టర్స్. కుడి చెవిలోనికి ఆ విశ్వశక్తి ప్రాణశక్తిగా మారి లోపల ఎదుగుతూ ఉంది. ఎడమ చెవి పూర్తిగా మనం ప్రాణశక్తి నింపుకున్నాం. కుడి ముక్కు, ఎడమ ముక్కు, రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ ఆజ్ఞాచక్రం దగ్గర ఏకమవుతూ త్రివేణి సంగమం జరుగుతుంది. ప్రాణాపానములు సమాయుక్త అన్నట్టు రెండు సమానం అవుతున్నాయి మాస్టర్స్. నోరు, నోటి లోపలి ప్రదేశము, నాలుక, దంతములు, చెవుళ్ళు, నోటి లోపల భాగం అంతా కూడా హీలింగ్ జరుగుతుంది. రెండు దవడలు, చెబుకము, గొంతు ద్వారా విశుద్ధ చక్రం లోనికి ఎనర్జీ తీరుతోంది. విశుద్ధ చక్రం అంటే థైరాయిడ్ గ్రంథి యాక్టివేషన్ జరుగుతుంది. దాని ద్వారా వాక్ శుద్ధి, మన మాటే మంత్రంగా మారుతుంది. ఎడమ చేతి భుజము, ఎడమ మోచేయి, ఎడమ చేయి, మణికట్టు, హస్తము, వ్రేళ్ళు, గోళ్ళు, ఎడమ చెయ్యి అంతా కూడా పూర్తి ప్రాణశక్తి నింపుకుంది మాస్టర్స్. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ చక్కటి రక్త ప్రసరం జరుగుతూ చేయి చాలా యాక్టివ్గా ఉంది. కుడి చేతి భుజము, కుడి చేయి, కుడి మోచేయి, కుడి చేతి మణికట్టు, హస్తము, వేళ్ళు, గోళ్ళు, కుడి చేయి అంతా కూడాను లోపల ఉన్న నరాలన్నీ కూడాను, వెయిన్స్ అన్ని కూడా చక్కగా రక్త ప్రసరణ పూర్తిగా జరిగి ప్రాణశక్తి నింపుకొని చాలా శక్తిని తీసుకున్నాయి మాస్టర్స్. ఇప్పుడు గుండె చాలా లయబద్ధంగా కొట్టుకుంటుంది. సిరలు, దమనులు, అక్కడ కూడా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. అనాహత చక్రము, జ్యోతి స్వరూపుడు, జ్యోతి స్వరూపంలో ఆ శ్రీమన్నారాయణ దర్శనం జరుగుతుంది. ఆ జ్యోతి దర్శనం చేసుకుందాం మాస్టర్స్. రెండు ఊపిరితిత్తులు, మణిపుర చక్రము, జఠరాగ్ని ఉన్నటువంటి ఆ మణిపుర చక్రము పట్ట లోపల భాగాలన్నీ కూడా హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాలేయము, పసరిపిత్తు, లివరు, మొత్తం లోపల భాగాలన్నీ కూడా హీలింగ్ జరుగుతుంది. ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్నా, కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతూ ప్రాణశక్తి నింపుకుంటున్నాం. స్వాదిష్టాన చక్రము, అక్కడ లేడీస్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. యూరినరీ పాసెస్, మోషన్ పాసెస్,
అక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతున్నాయి. మూలాధార చక్రము ఆ క్రింద రూట్ చక్ర అంటాం, రూట్ నుంచి పై వరకు వెన్నుపాము అంతా కూడాను 7 చక్రాస్ కూడా పూర్తిగా యాక్టివేషన్ జరుగుతుంది. ఒక్కొక్క చక్రం ఎంతో తేజోవంతంగా ఉంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రములు అన్ని యాక్టివేషన్ లో పూర్తి తేజవంతంగా ఉన్నాయి మాస్టర్స్. రెండు కిడ్నీలు, ప్రకటెముకలు, శరీరంలోని ప్రతి అణువడుగు కూడా ప్రాణశక్తితో నిండిపోయింది. కుడికాలు తొడభాగము, కుడికాలు మోకాలు చిప్పలు, కుడికాలు పిక్కలు, కుడికాలు శీలమండలు, మడమ, పాదము, వ్రేళ్ళు, గోళ్ళు, కుడికాలంతా కూడా ప్రాణశక్తితో నిండిపోయింది. ఎడమకాలు తొడభాగము, ఎడమ మోకాలు చిప్పలు, ఎడమకాలు పిక్కలు, ఎడమకాలు శీలమండలు, మడమ, పాదము, వేళ్ళు, గోళ్ళు, ఎడమకాలంతా కూడా ప్రాణశక్తితో నిండిపోయింది. ఈ రక్త ప్రసరణ సరిగా జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాం. పాదాల ద్వారా కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. మన శరీరంలోని అణువణువు విశ్వశక్తితో నిండిపోయింది మాస్టర్స్. మనం ఇప్పుడు పూర్తి శక్తివంతులుగా ఉన్నాము. మన యొక్క ఎనర్జీస్తో మన సంకల్పాన్ని రిలీజ్ చేద్దాం. పత్రి సార్ కోరుకున్నట్లు శాకాహార జగత్తుగా మారాలని, జీవహింస మానాలని, అందరూ అహింస మార్గంలో ఉంటామని, సృష్టికి సహాయకారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వృక్ష సంరక్షణ, జంతు సంరక్షణ, పశుపక్ష్యాదులు అన్నిటినీ కూడా మనం ఎంతో ప్రేమతో ఆదరిస్తామని, మనతో పాటు మనం ఆనందంగా బ్రతుకుతూ వాటిని కూడా ఆనందంగా సంతోషంగా వర్తకనిద్దామని ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అంటే మేమందరి క్షేమమును కాంక్షిస్తూ పరమ పురుషుని ప్రార్థిస్తున్నాము. మేము ప్రారంభించిన ఈ యజ్ఞము అంటే శాకాహారత జగత్ అనేటువంటి యజ్ఞము శుభప్రదంగా ముగియుగాక. ఏ దైవమును ఉద్దేశించి ఈ యజ్ఞమును చేయుచున్నామో ఆ దైవం మాకు శుభము ప్రసాదించుగాక. సకల దేవతలు కూడా మాకు శుభమునిచ్చుగాక. అందరికీ శాంతి లభించుగాక. అందరికీ శుభం కలగాలని, అందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని, సమస్తలోకా సుఖినో భవంతు,
సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్త లోకాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లాలని మనం తీసుకున్న ఎనర్జీస్ ద్వారా మనకి సరిపడినంత ఎనర్జీస్ మనలో ఉంచుకొని మిగిలిన ఎనర్జీస్ అంతా భూమాతకు ఇస్తున్నాము. ఆ భూమాతను అందరం కలిసి శక్తివంతం చేద్దాం మాస్టర్స్. మనం చేసే అరాచకాల వల్ల రోధిస్తున్న ఆ భూమాత యొక్క రక్త కన్నీరు మనం ఈ జంతు హింస వల్ల పారే ఆ రక్తపాతాన్ని ఆపి ఆ భూమాత రక్త కన్నీరుని ఆపుదాం. మనందరం ఐకమత్యంతో ఈ యొక్క శాకాహార జగత్ అనే ఈ అఖండ ధ్యానాన్ని విజయవంతం చేద్దాం. సమస్త గురు మండలి ఆధ్వర్యంలో మనం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. దానికి దేవతలందరూ కూడా తదాస్తు 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 అంటూ వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తుంటారు. మనలో భగవతత్వాన్ని నింపుకునే మనమే దేవుళ్ళం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే 5 మార్గాలను పట్టుకునే ఈ 5 దైవీ లక్షణాలు, ఆ దైవీ లక్షణాలు మనలో ఉంటే మనమే దేవుళ్ళం. మన ఈ ఆత్మ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ ఆత్మలైతే మనం బాధ పెట్టామో వారందరిని ఒక్కసారి క్షమించమని కోరుకుంటున్నాం. మన వల్ల ఇక ముందు అటువంటి తప్పులు జరగవని, మేము చేసిన తప్పులకి పశ్చాత్తాపంలో ఉన్నామని, పశ్చాత్తాప ప్రాయశ్చిత్త పరివర్తన మార్గంలో ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రాయశ్చిత్తంగా జంతు జాతిని, వృక్ష జాతిని, పక్షి జాతిని, మత్స్య జాతిని అందరినీ రక్షిస్తామని, వారికి ఎటువంటి హాని తలపెట్టమని, మనం ఆనందంగా జీవిస్తూ మనతో పాటు వాటిని కూడా ఆనందంగా జీవించనిద్దామని, అందుకోసమని ఈ అఖండ ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం మాస్టర్స్. అందరి ఆలోచనలు ఒకటై మన విశ్వంలోనికి ఎప్పుడైతే మన ఈ థాట్ రిలీజ్ చేస్తామో అది విశ్వవ్యాప్తమైపోతుంది. మన పత్రిజీ కళలు నిజమవుతాయి. మనందరం కలిసి పత్రిజీ కళల్ని నిజం చేద్దాం. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని. ఓం సహనా భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనందరం కూడా కలిసిమెలిసి తిరుగుదాం. కలిసిమెలిసి తెచ్చుకున్నది కలిసిమెలిసి పూజిద్దాం. కలిసిమెలిసి మన యొక్క శక్తియుక్తుల్ని పంచుకుందాం. కలిసిమెలిసి మన యొక్క జ్ఞానాన్ని పంచుకుందాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాः శాంతి బ్రహ్మా శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి 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 అంటే ఓ ప్రణవ స్వరూప
ఊర్ధ్వలోకములలో శాంతి నెలకొనుగాక. అంతరిక్షమునందు శాంతి నెలకొనుగాక. భూమి మరియు జలములందు శాంతి నెలకొనుగాక. ఓషధులలో అడవులలో శాంతి నెలకొనుగాక. విశ్వమును పరిపాలించే దేవతలు శాంతితో దీవింతురుగాక. బ్రహ్మదేవుడు శాంతి వహించునుగాక. ప్రపంచమంతా శాంతి నెలకొనగానే విశ్వమంతటా శాంతి నెలకొనగాక. ఈ శాంతి మంత్రమే శాంతికి మారు రూపమగుగాక. ఓం అశతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతియే మన్నే ఉన్నత స్థితికి చేరుస్తుంది. అసత్యమైన స్థితి నుండి సత్యమైన స్థితికి, అజ్ఞాన అంధకారం నుండి జ్యోతి స్వరూపానికి, మరణము నుండి అమరత్వానికి నన్ను తీసుకువెళుతువుగాక. ఓం శాంతి శాంతి శాంతి. తథాస్తు తథాస్తు తథాస్తు. ఇప్పుడు మనము అద్భుతమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి ధ్యానంలోకి మనం అందరం కూడా అనంత తత్వంలో లీనమైపోవటానికి ప్రతి ఒక్కరము ప్రయత్నిద్దాం మాస్టర్స్. చక్కగా స్థిర సుఖ ఆసనం కూర్చుందాము. చేతుల్లో చేతులు వేళ్ళల్లో వేలు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్గా పెట్టుకుందాము. మరి రెండు మూసుకుందాము. కళ్ళ జోడులు తీసేద్దాము. గా పెట్టుకుందాము. మరి ఆ యొక్క దేవాలయంలో భగవంతుడి విగ్రహము ఎలాగైతే నిశ్చలంగా కదలకుండా నిలబడి ఉంటుందో అలాగా మనము ఒక నిశ్చలమైన స్థితిలో కూర్చుందాం మాస్టర్స్. మరి శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ విశ్రాంతి స్థితిలో ప్రతి అవయవానికి ఎక్కడ బిర్రు ఉంచొద్దు అనమాట. శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో పెట్టుకుందాము. అరికాల నుంచి తల వరకు కూడా చక్కని చిరునవ్వుతోటి హాయిగా కూర్చున్నాము. అన్నిటిలోకి మరి ఎంతో తేలికైన ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ అన్నమాట. అద్భుతమైనటువంటి స్థితిలో చక్కగా కూర్చున్నాము. ఈ జూమ్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ అందరం కూడా ఒక స్థిరమైనటువంటి చిత్తంతో మన ఆత్మతో కలిసి ప్రయాణిద్దాము. ధ్యానం అంటే ఏమి లేదు, మన ఆత్మతో మనము కలిసిపోవటమేనమాట. ఈ కాసేపు బాహ్య ప్రపంచాన్ని గురించి మర్చిపోదాము. ఈ కాసేపు మన అంతరంగంలోకి మనము ప్రయాణం చేస్తాము. ఈ బాహ్య జగత్తులో ఏమైతే ఉన్నదో అన్ని సర్వము మన అంతరంగంలోనే ఉన్నాయి. కాబట్టి మనము మన రెండు కళ్ళు మూసుకొని చక్కగా మన లోపలికి మనము ప్రయాణం చేస్తాము. ప్రయాణం చేసినప్పుడు బయట మనకి ఎన్ని శబ్దాలు వచ్చినా కూడా అవేవి కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఎందుకంటే ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో, ఎప్పుడైతే మన మనసు శూన్య స్థితికి చేరుకుంటుందో అప్పుడే మనం యొక్క అద్భుతమైనటువంటి ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని మన యొక్క బ్రహ్మరంధనం ద్వారా లోపలికి తీసుకుంటూ మరి మన యొక్క కణము కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రవాహంతో నిండిపోదాం మాస్టర్స్. ఈ కాసేపు మన బంధుత్వాలు, బాంధవ్యాలు, మన బాహ్య ప్రపంచం అన్నీ మర్చిపోదాము. మన అంతరంగంలోకి మనము ప్రయాణం చేస్తాము. అద్భుతమైనటువంటి ఆత్మ ప్రయాణము. జగతిలో ఇంతకంటే గొప్పదైన మహోత్కరమైన కార్యము వేరు ఒకటి లేదు. మరి ఆయన చెప్పారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారు కదా,
కోటి పూజా స్తోత్రం, కోటి స్తోత్రం, సమో జపః, కోటి జపః, సమో ధ్యానము, కోటి ధ్యానము, సమో లయః అన్నాడు. కాబట్టి మనం అన్నిటికంటే అతీతమైన స్థితి ఏమిటంటే ఈ యొక్క ధ్యాన స్థితి వలనే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడే మనకి ఆ ముక్తి మోక్షం అనేది కరతలామవుతాయి అన్నమాట. అవి మనకి తెలియకుండానే మనకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే నీలో అజ్ఞానం వీడిపోతుందో, ఎప్పుడైతే నువ్వు జ్ఞాన దశలోకి వెళ్ళిపోతావో అప్పుడే నువ్వు అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటావు మాస్టర్స్. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి స్థిరమైనటువంటి స్థితిలోకి వచ్చిందా మాస్టర్స్. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి ఆ గురు పౌర్ణమి అనేది ఆ యొక్క గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క జ్ఞానానికి సంకేతమైనటువంటి దినం అన్నమాట ఈరోజు. కాబట్టి మనము ఆ యొక్క మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకున్నాము. ముందుగా మరి 2500 సంవత్సరాల క్రితము మనకి ఈ యొక్క ధ్యానాన్ని నేర్పిన ఆ గౌతమ బుద్ధుల వారిని ఆహ్వానించుకున్నాము. ఆనాపానసతి ధ్యానము ఈ విశ్వానికి అందరికీ తెలియజేసేటువంటి గొప్ప మహామౌని, మహారుషి, భగవత్ స్వరూపుడు అనమాట. ఆయన అద్భుతమైనటువంటి మానవ జన్మ తీసుకొని వచ్చి మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. మరి ఆయన నేర్పి ఆ విశ్వమంతటా కూడా ఈ యొక్క ధ్యానాన్ని విస్తరించిపోయాడు. మరలా ఈ యుగంలో ఇప్పుడు మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహానుభావులు తన జీవితం అంతా కూడా కంకణం కట్టుకొని 40 సంవత్సరాల పాటు మరి అలు పెరగకుండా విశ్రాంతి లేకుండా అద్భుతమైనటువంటి స్థితిలో ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళకి చిన్న పెద్ద ఆడ మగ మరి కులము మతము ధనికులు పేదవారు ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ధ్యానాన్ని అద్భుతంగా నేర్పి చక్కగా మరి యొక్క తను వచ్చిన పని అయిపోయిన తర్వాత తను విశ్రాంతి స్థితిలో ప్రతి ఒక్క మరి పిరమిడ్ మాస్టర్స్ గుండెల్లో ఉండి అందరినీ కూడా చక్కగా ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఆయన ఆ యొక్క మనము భగవంతుడు అని ఎవరినైతే అనుకుంటామో మరి ఆ యొక్క భగవంతుడు అవతారమే మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారని ఈరోజు మనము భావించాల్సిందే అన్నమాట. ఆయన నేర్పించింది అంత అద్భుతమైనటువంటి జ్ఞానం. ప్రతి ఒక్కళ్ళు మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరి ఖనిజాల నుంచి వృక్షాల్లోకి వచ్చాము, వృక్షాల నుంచి జంతువుల్లోకి వచ్చాము, జంతువుల్లో నుంచి కొన్ని వందల సంవత్సరాలు మానవ జన్మ తీసుకున్నాము. మానవ జన్మ తీసుకొని మనం ఇప్పుడు ఆ యొక్క దివ్యత్వం అవి ప్రయాణిస్తున్నాము. మరి మనమందరం కూడా దేవతా స్వరూపులం కావాలి. ఆ దేవలోకం చేరుకోవాలంటే మనము ఈ ధ్యానాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని పట్టుకుంటామో మరి అద్భుతమైనటువంటి ఆ ప్రయాణాన్ని ఎంతో నిరాటంకంగా సమర్థవంతంగా జరపగలం. మరి ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళని చక్కగా ఈ యొక్క ప్రయాణం దిశగా మనల్ని నడిపించడానండి. మరి ఆ యొక్క సమస్త గురుమండలిని కూడా ఆహ్వానించుకున్నామండి గురు పౌర్ణమి సందర్భంగా. మరి మాస్టర్స్ ముందుగా దీర్ఘంగా శ్వాస తీస్తున్నాము, స్లోగా దీర్ఘంగా శ్వాస తీస్తున్నాము. ఓకే మాస్టర్స్, శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వెళుతున్నట్లుగా భావించుదాం మాస్టర్స్. శ్వాస తీసుకునేటప్పుడు మన యొక్క ఉదర భాగం ముందరికి వస్తుంది, అక్కడ మన దృష్టిని కేంద్రీకరించాలి. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస వదులుదాము. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస బయటికి వదిలేటప్పుడు మన ఉదర భాగము లోపలికి వెళుతుంది, గమనించుదాము. మన
అయితే 7 శరీరాల్లో నుంచి ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావిద్దాం మాస్టర్స్. మరలా ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస తీసు. ఉన్నతోన్నతమైనటువంటి అద్భుతమైన శక్తికి మన లోపలికి తీసుకున్నట్లుగా భావిద్దాం మాస్టర్స్. మరలా ఆ యొక్క శ్వాసని దీర్ఘంగా బయటకు వదులుదాం మాస్టర్స్. మనలో ఉన్న వ్యతిరేక శక్తులు ఏమైతే ఉన్నాయో, మనల్ని ఇబ్బంది పెట్టే శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావించుదాం. మరి ఏదైనా మన భావనలోనే బలం ఉన్నది. యద్భావం తద్భవతి. మరలా ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకున్నాము. శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క అర నిమిషం అక్కడ గమనించుదా మాస్టర్. మన నాభి స్థానం దగ్గరికి శ్వాస వెళ్ళింది, అక్కడ గమనిక ఉంచుదాం. తర్వాత మరలా ఆ శ్వాసని స్లోగా దీర్ఘంగా మన ముక్కు ద్వారా బయటికి పంపుతాం. ఇంకొకసారి స్లోగా దీర్ఘంగా శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాసని కొన్ని సెకండ్ల పాటు గమనించుకొని తర్వాత స్లోగా ఆ శ్వాసను మరలా బయటికి పంపించుకున్నాం. ఎప్పుడైతే మనము ఈ దీర్ఘ శ్వాసలు తీసుకుంటామో అప్పుడు మన మనసు ఆలోచన రహిత స్థితికి త్వరగా చేరుకుంటుంది అన్నమాట. మన 2 కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రీకరించుదాం. అనంతమైన అద్భుతమైన స్థితికి మనం చేరుకుంటాం. ఈ ఆలోచన లేదు, చక్కని చిరునవ్వుతోటి శరీరాన్ని చక్కగా విశ్రాంతి స్థితిలో పెట్టుకుంటాం. కేవలము మనం ఇంకేమి చేయవలసిన పని లేదు. మన శ్వాసని ఆ సున్నితమైన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళే శ్వాసని మరి బయటకు వచ్చే శ్వాసని గమనిస్తూ కూర్చున్నాము. చక్కని ఆలోచన రహిత స్థితులు. ఈ ఆలోచన కేవలము మన శ్వాస మీదనే మన ధ్యాస.
దేవుడనగా వీరు దేశమందు దేవుడుండు దేహమంది పాపమనగా వేరు పరదేశమున లేడు తాను చేయు పనుల తగిలి భగవంతుడు ఎక్కడో బయట లేడు మాస్టర్స్ మనలోనే మనం చేసేటువంటి కర్మలేంది, పుణ్యకర్మలు చేస్తే పుణ్యమైనటువంటి ఫలితాలు, పాపకర్మలు చేస్తే ఆ యొక్క ఫలితాలు మనం పొందుతాం. ఆ స్థితి మనం ఎల్లప్పుడూ కూడా మనం స్పృహలో ఉండాలి, దిక్కులో ఉండాలి. మనం చూసే చూపు కానీ, మాట్లాడే మాట కానీ, మరి వినేటువంటి ఆ యొక్క మాస్టర్స్ చెప్పేటువంటి ఆ యొక్క మంచి వాక్యాలు మన చెవుల్లో కానీ ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మనం చక్కని ఆహారాన్ని సేకరిస్తాం అప్పుడే మనం ఆ దైవ స్థితికి చేరుకోవటానికి అర్హలమవుతాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పినారు కదా, ముసుగులోనే శివుడు పసిగి ఉన్నాడయ్యా. ఆ ముసుగును తీయాలి, ఆ తెరను తీయాలి. అది ఎవరో తీయరు, మనమే తీసుకోవాలి. ఎప్పుడైతే ధ్యాస మీద ధ్యాస పెట్టి మనం కూర్చుంటామో అద్భుతమైనటువంటి ఆ యొక్క ముసుగుని మనమే తీసుకున్నవాళ్ళం. అప్పుడే విశ్వమయ ప్రాణశక్తి చక్కగా మన తల నుంచి కాళ్ళ వరకు ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం, అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిలో అక్కట్లో పరిపూర్ణ ఆ యొక్క బ్రహ్మానందానికి గొప్ప అవకాశం ఇది. ఎప్పుడైతే చక్కని ఈ యొక్క ధ్యాన సాధన అనిపించుకుంటాం, ఆ యొక్క ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 త్రిరత్నాలను మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనం తెలుసుకుంటాము అహం బ్రహ్మాస్మి, నేనే ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని నేను తెలుసుకోగలిగిన అద్భుతమైన శక్తి మనకు వస్తుంది మాస్టర్స్. ధ్యానం అంటే ఎంతో తేలికైన స్థితి, ఎంతో ధీరత్వం కలిగిన స్థితి, ఎంతో గాంభీర్యం కలిగిన స్థితి, అద్భుతమైనటువంటి ఆ స్థితిలోకి మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. ఏకాత్మ సర్వభూతానం, మరి ఉన్నది ఒకే ఆత్మ స్వరూపము, అన్ని భూతాలలో నిండి ఉన్నది మాస్టర్స్. మరి భగవంతుడి సృష్టిలో మరి 84 లక్షల జీవరాశులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది ఆత్మ చైతన్యం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ యొక్క ఒక మనిషిలోనే కాదు, ఒక ప్రాణిలోనే కాదు, ఒక జంతువులోనే కాదు, ఒక వృక్షం, ప్రతి దాంట్లో మనం మన యొక్క ఈ యొక్క జగత్తులో మరి ఈ ప్రపంచంలో మనం ప్రవర్తించే తీరులు ప్రతి దాంట్లో కూడా నిన్ను నువ్వు ఎప్పుడైతే చూసుకోగలుగుతావో అదే గొప్ప అద్భుతమైన స్థితి.
సర్వము నీవై ఎప్పుడై తెలుసుకుంటావు, ఎవరి మీద నీకు ద్వేషం ఉండదు. ఇంత ప్రేమ భావమే, ప్రేమ భావమే అందరిలో ఉన్న ఆత్మ ఒకటి. ఎదుటి వారిని బాధ పెడితే అది మనల్ని మనము బాధ పెట్టుకున్నట్లే అన్న స్థితికి మనము కావాలి, అర్థం చేసుకోవాలి. అద్భుతమైన స్థితికి మనం చేరుకోవాలి. ఆ స్థితికి మనము చేరుకోవాలంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ 2 అక్షరాలనే మనం పెట్టుకోవాలి. ఏమిటి ఆ 2 అక్షరాలు? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆ ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత అద్భుతమైనవో, ఎంత అందమైనవో, ఎంత అనంతమైనదో ఒక్కసారి గమనించండి సిస్టర్స్. ఒక సుగంధమైనటువంటి పుష్పము ఇచ్చుకున్నప్పుడు ఎలాగైతే ఆ సుగంధ పరిమళాలు విరజిల్లుతుందో, అలాగే మన యొక్క ప్రేమ సౌరభాన్ని మనము ఆ యొక్క అందరికి కూడా పంచేటట్లుగా ఉండాలి మాస్టర్స్. ఆ ప్రేమ తత్వాన్ని మనం అందరికీ అందించేటట్లుగా ఉండాలి. మనం విశ్వానికి మనం ఏది అందిస్తే మనకు అది ఇంకా మూడంతలు, పదింతలు, మరి అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకో, ఆ ప్రేమను ఇతరులకు పంచటం నేర్చుకో. ఎలాగా ఆ ప్రేమను ఎలాగా పంచుతావు నువ్వు? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను, ఇతరులను కూడా అలాగే ప్రేమించగలిగే స్థితి వచ్చినప్పుడే ఆ ప్రేమను నువ్వు పంచగలవు. అది మన సహజ స్థితి, మానవుడి యొక్క సహజ స్థితి. మరి ఒక శిశువు పుట్టినప్పుడు ఎలాగుంటున్నాడు, మరి ఆ శిశువు యొక్క ఆ చిరునవ్వుల్లో మనము సర్వము మర్చిపోతామన్నమాట. ఆ యొక్క బోసనుడి చిరునవ్వులు చూసినప్పుడు మనము అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. అట్లా ఆ యొక్క ఆ పసితనపు, ఆ మనస్తత్వపు ఆ ప్రేమను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు అందరూ కూడా మన పట్ల ఆకర్షితులవుతారు. అందరికీ కూడా మనం ఆ ప్రేమను ఎప్పుడైతే పంచుతామో, పంచితే పెంచబడతాము, దాచుకుంటే దోచుకోబడతాము. కాబట్టి మనం అనంతమైనటువంటి ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నాము. ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి, పంచుకోవాలి. అద్భుతమైనటువంటి ప్రేమకు సంకేతం ఏమిటి మాస్టర్స్? త్యాగము, త్యాగము, ఇచ్చే గుణం, పంచే గుణము. ఆ త్యాగ గుణాన్ని మనం పెంచుకోవాలి. త్యాగానికి ప్రతీక మనం మన యొక్క వృక్ష జన్మలో మనం తెలుసుకున్నాం కదా. వృక్షాలుగా జన్మించినప్పుడే ఆ త్యాగాన్ని మనం పొంది ఉన్నాము. తరువులే గురువులు త్యాగానికి ప్రతీకలని చెప్పారు. అవన్నీ మనం నేర్చుకొని వచ్చాము. జన్మ జన్మల నుంచి మన ఆత్మ అన్నీ నేర్చుకొని వచ్చింది. అన్నీ మనలోనే ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉన్న వాటిని మనం బయటికి పంచడమే మనం ఇప్పుడు చేయవలసింది. మనం ఏమి చేయవలసిన పని లేదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క సహజత్వాన్ని, ఆ సహజమైన ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి పంచగలగటమే. చక్కని శ్వాసను గమనిస్తున్నాం. రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళేటువంటి ఆ యొక్క సున్నితమైనటువంటి ఆ శ్వాసను గమనిస్తున్నది. అద్భుతమైన స్థితిలో మనము ప్రయాణం చేస్తున్నాం. శ్వాసను గమనిస్తూనే
మరి ఈ మాస్టర్స్ చెప్పే అద్భుతమైన వాక్యాలు దృష్టి పెడదాం మాస్టర్స్. ఈ అద్భుతమైన వాక్యాలు విన్నప్పుడు మనకి ఇంకా మనలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన శక్తి ప్రదీపనం అవుతుందన్నమాట. ఒక ఉన్నత జ్యోతిలాగా ప్రకాశిస్తుంది. మరి సత్సంగత్వం అంటే ఇదే మాస్టర్స్. సజ్జన సాంగత్యం అంటే ఇదే. సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల శక్తి, నిశ్చల శక్తి జీవన్ముక్తి. కాబట్టి ఆ సత్సంగం అనేది ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క పంచే విధానాన్ని నేర్పేదన్నమాట. అమృతమైనటువంటి ఆ యొక్క ప్రేమతత్వాన్ని నువ్వు ప్రతి ప్రాణి మీద కుమ్మరించడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకు అసలు ఎక్కడ ఎవరు వ్యతిరేకత అనేది మన జీవితంలో మనము చూడలేము. అద్భుతమైనటువంటి మన ప్రేమతత్వాన్ని బట్టి, మనల్ని బట్టి మన తోడు అన్నారు కదా. కాబట్టి మనలో ఎప్పుడైతే ప్రేమతత్వం వెల్లివిరుస్తుందో దాన్ని బట్టి అందరూ కూడా మన పట్ల ఆకర్షితులవుతారు. ఆ యొక్క ప్రేమతత్వాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ ప్రేమతత్వాన్ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది మాస్టర్స్. సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి చేరుకుంటాము. అంతా బ్రహ్మస్వరూపమే నిండి ఉంది. ప్రేమతత్వమే భగవతత్వం. భగవతత్వమే ఆ యొక్క శక్తితత్వము. సృష్టిలో ఆ యొక్క ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక వెలుగే నిండి ఉంది. దానికి మనము అనేక పేర్లు పెట్టుకుంటున్నాము. మరి ఆ యొక్క భక్తుల్లో మనం ఇన్నాళ్ళు బట్టి పూజలు చేశాము. మరి ఆ యొక్క జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు అన్ని నిర్వహించాము. ఆ యొక్క స్టేజ్‌ని దాటుకున్నాము మనం. ఈ అద్భుతమైనటువంటి యొక్క ధ్యాన సాధనలోకి వచ్చాము. ధ్యాన సాధన అనేది మరి ఆ యొక్క ఆ దైవత్వాన్ని చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక రహదారి. చక్కని ఆ స్థితిని అందుకున్నాం మనం ఈరోజు. మరి ప్రాచీన కాలంలో ఎక్కడో కొంతమంది ఋషులే ఈ యొక్క ధ్యాన సాధన చేశారు. ధ్యాన సాధన చేసి లోకానికి ఆ వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా వాళ్ళు అందించారు. వాళ్ళు అందించిన వాటిని ఈరోజు మనం తీసుకొని చక్కగా ఉపయోగించుకుంటున్నాము. ఇంకా మనము కొత్తగా ఏమి తయారు చేయాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క సారాన్ని మనం అనుసరించుకోవటమే మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఆ యొక్క ధ్యానాన్ని ఇవాళ మనము మన ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క ధ్యానాన్ని చేస్తున్నామంటే అది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వారి దివ్యమైన భవ్యమైన సంకల్పాలని ఈరోజు ఇంటింటా ఈ యొక్క ఈ ధ్యాన జ్యోతిని మనం వెలిగించుకుంటున్నాము. ఈ జ్ఞాన జ్యోతిని మనం వెలిగించుకోగలుగుతున్నాం. ఏమీ చేయవలసిన పని లేదు. సున్నితమైన శ్వాస వస్తుంది. హాయిగా కూర్చున్నాం. చక్కగా మన శరీరాన్ని ఇలా స్థితిలో పెట్టుకున్నాం. ఒక ఆనందమైన అద్భుతమైన స్థితిలో మనం అద్భుతమైనటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాం. మనం లేచింది మొదలు పడుకోబోయే వరకు కూడా ప్రతి వ్యక్తి ఎందు, ప్రతి వస్తువు ఎందు కృతజ్ఞత కలిగి
కృతజ్ఞత అనేది అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన భావం. అలాగే క్షమాగుణం అంటే మన ఆత్మ ఎన్ని జన్మలైతే తీసుకుందో మరి అన్ని జన్మల్లో కూడా మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా గీతా మాస్టర్స్ మనస్ఫూర్తిగా అలాగే మనం ఎవరినైనా బాధ పెట్టుంటే వాళ్ళందరినీ క్షమించమని మనసారా కోరుకుంటున్నాం. ఈ అద్భుతమైన ప్రార్థన మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు కానీ లేవబోయేటప్పుడు కానీ తప్పకుండా ఒకసారి మనం చేసుకుంటాం. తర్వాత ఈ మెడిటేషన్ కంటిన్యూ అవుతుంది మాస్టర్స్. తర్వాత మాస్టర్స్ వస్తారు, చక్కని మెడిటేషన్ మంచిగా చేపిస్తారు. శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ మరి చక్కని చిరునవ్వుతోటి చిరాల్లోకి వద్దాము, బాహ్య ప్రపంచంలోకి వద్దాం మాస్టర్స్. చక్కగా మన రెండు చేతులు తీసి 5, 4, 3, 2, 1. చక్కని చిరునవ్వుతోటి మన రెండు చేతులు చూస్తుంటే మరి మనకు ఇంతవరకు అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క ధ్యానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి ఇటువంటి అద్భుతమైన క్లాస్ వచ్చినందుకు తెలియజేసుకుంటున్నాం. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతమైన ఈ సజ్జన సాంగత్యంలో శాకాహార ధ్యాన అఖండ ధ్యానం జరుగుతున్న మరియు మీకోసం ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు, వారిద్దరి పాదాలకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు వారి ధర్మపత్ని అయిన స్వర్ణమ్మమాల గారికి, వారిద్దరి పాదాలకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ ధ్యానం పరిచయం చేసిన నరేంద్ర ఆసురి సార్ గారికి మరియు విజయ మేడం గారికి కృతజ్ఞతలండి మేడం. మరియు మీకోసం ఛానల్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం. ఈ సజ్జన సాంగత్యంలో అఖండ ధ్యాన సాధనలో మన యొక్క శక్తి చైతన్యానికి నలుగురికి అందేలా ఈ సాధన సామూహిక ధ్యానం ఎంతో అద్భుతం, మహా అద్భుతంగా కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ కి కూడా వెల్కమ్ అండి. ఎందుకంటే వారు కూడా ఒక ఆయుధం లా మనకు వారి చేతని వీక్షించిన వెంటనే నలుగురికి అందేలా ఆ తపన వారిలో కలగాలి. అందరికీ అందితేనే ఈ ధ్యాన జగత్ జరుగుతుంది, సాకార జగత్గా మారుతాం. సో పిరమిడ్ జగత్ మనకు నెరవేరుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మనము కంటిన్యూ చేసుకుందామండి. గురుశక్తి చైతన్యంతో ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. శ్వాసలో ఉన్నాం, కంటిన్యూ సెషన్ లో ఉన్నామండి. థ్యాంక్ యూ మేడం జీ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అండి ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఎంతో అద్భుతమైన శక్తి చైతన్యాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క గురు మండలి శక్తిని, సప్త గురుల ఋషులను, మహాత్ములను, బ్రహ్మర్షులను మరియు వేద పండితులను అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మన ధ్యాన సాధనలోకి ఆహ్వానిద్దాం. వారి శక్తి చైతన్యం మన ఈ ధ్యాన సామూహిక ధ్యానంలోకి చేరి ఆ శక్తి, ఆ చైతన్యం, ఆ ప్రపంచనం పూర్తిగా ఒకరికి ప్రతి హృదయంలోకి వారి సహస్రార స్థితిలో నుంచి ఆ చక్రంలోకి నుంచి శరీరాన్ని అంతా చేరి
వారు దివ్య తేజవంతులుగా మారి ఒక అద్భుతమైన ఆత్మ శక్తి చైతన్యములుగా మారి ఈ సృష్టిలో వారు తీసుకున్న జన్మ సంకల్పాన్ని పూర్తి నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మనం అద్భుతమైన సాధనలోకి వెళ్దాం మాస్టర్స్. కళ్ళు మూసుకొని ఉన్నాం, హాయిగా ఉన్నాం, రిలాక్స్ గా ఉన్నాం. ఆ యొక్క ముందుగా ఆ సరస్వతి మాత జ్ఞానధాత మనకు అందించే జ్ఞానాన్ని అందించి ఆ అమ్మవారిని ఆహ్వానిద్దాం. ఆ అమ్మవారి శక్తి చైతన్యం ప్రతి త్రిమూర్తిలో, పురుషుడిలో, ప్రతి ధ్యాని మిత్రుల్లో కూడా చేరి జ్ఞానాన్ని అందివ్వాలి. గురు అంటేనే ఒక గొప్ప శక్తి చైతన్యం. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక అద్భుతమైన అంతరంగ ఆధ్యాత్మిక దైవం అన్నమాట. సో వారిని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అలాగే మన గురువులు మొట్టమొదటి గురువు అంటే ఎవరు? సో మై డియర్ మాస్టర్స్, మనము హాయిగా రిలాక్స్ గా కళ్ళు రెండు మూసుకుందాం. వేళ్ళలో వేలు పెట్టుకొని దీర్ఘ శ్వాసలో ఉన్నాం. గత సెషన్ లో కంటిన్యూయేషన్ లోని అఖండ ధ్యానంలో ఉన్నాం. శ్వాసని గమనిస్తున్నాం. దీర్ఘ శ్వాసని లోపలికి తీసుకుంటూ అలాగే నెమ్మదిగా శ్వాసని బయటకు వదులుతున్నామండి. హాయిగా రిలాక్స్ గా ఆ ప్రకృతి ఒడిలో అద్భుతమైన ఆనందమైన శాంతియుతమైన మనశ్శాంతితో ఆ అమ్మవారి ఒడిలో చేద తీర్చుతున్నాం. మనమంతా ఆ విశ్వమాత బిడ్డలం. ఆ విశ్వమాత మనకు ఓదార్పును, ప్రేమను, శాంతిని పంచుతోంది. ఆ విశ్వంలో జనించిన ప్రతి గురుమండలి శక్తి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ శాకాహారి అఖండ జ్యోతి ధ్యాన సాధనలో వారి యొక్క శక్తి చైతన్యం మనతో పాటు ఆశీర్వాదంతో మన ముందు ఉన్నారు. వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఆ ఆశీర్వాదంతో మనం మనలోని అంతరంగంలోకి ప్రయాణిద్దాం మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మన శ్వాసతో మనం శ్వాస మీద ధ్యాస, శ్వాసధార ఆధారలో ఏకమై మమేకమై మనలోని అంతర్గతంలోకి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాం. అది మన శక్తి చైతన్యాన్ని పూర్తిగా చైతన్యంలోకి తీసుకొచ్చి మన శరీరంలోని అణువణువున తాకుతున్న ఆ క్షణం మనసు తనువు పులకరించేలా గురు శక్తి మండలిని మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇక్కడ మై డియర్ మాస్టర్స్, గురు అంటే ఎవరు? సో గురు అంటే గు అంటే చీకటి, అలాగే రు అంటే చీకటిని ప్రాలదోలే తరిమి కొట్టే వెలుగు, అంటే అజ్ఞానాన్ని దూరం చేసే జ్ఞానం అన్నమాట. దానిని తొలగించే శక్తి చైతన్యమే ఆ వెలుగు. మన పైన ఆ విశ్వం ద్వారా మనం తీసుకున్న ఈ శ్వాసలో నుంచి ఆ ప్రాణశక్తి ఆ విశ్వం ద్వారా ఆ విశ్వ యొక్క శక్తి చైతన్యంతో ఆ పూర్ణాత్మ ద్వారా గురుమండల శక్తి చైతన్యం నుంచి మన సహస్రారంలో నుంచి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానం వైపుకు ఒక తెల్లని కాంతి మన సహస్రార చక్రం నుంచి మెల్లగా మనల్ని తాకుతూ ఉంది, చేరుతూ ఉంది. ఇప్పుడు మన శరీరాన్ని పూర్తిగా సడలించి వేద్దాం మాస్టర్స్. రిలాక్స్ అవుదాం. ఎందుకంటే ఆ శక్తిని స్వీకరించ తొడ భాగము, నడుము, ఉదరము, వెన్నుముక భాగం రిలాక్స్ అవుతుంది. చేతులు, మోచేతులు, భుజాలు, మెడ భాగము, తల భాగము, అన్ని కళ్ళు, చెవులు,
అన్ని కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ రిలాక్సేషన్ లో ఒక అద్భుతమైన మహాతరమైన బంగారు కాంతి తెల్లని రేకుల వలె మనల్ని ఆ గురుమండలి శక్తి చైతన్యంతో తాకుతోంది. ఆ విశ్వం నుంచి ప్రవహిస్తున్న అందమైన శక్తి అది కేవలం కాంతి కాదు, ఒక అద్భుతమైన దైవ శక్తి, దైవ స్వరూపంతో నిండి ఉన్న తెల్లని కాంతి. ఆ గురు ప్రత్యక్ష దైవంగా మన ముందు నిల్చొని ఆ చల్లని చేతులతో ప్రేమ, దయ, కరుణ, శాంతిని ప్రసరిస్తూ మన యొక్క సహస్రారం నుండి పూర్తిగా లోపలికి ప్రవహిస్తున్న భావన చేయండి మాస్టర్స్. ఎందుకంటే ఆ భావన అనేది మనలోని కలిగే అంతర్గతంగా అలజడులను రేపే భయాన్ని, దుఃఖాన్ని, బాధలను, గతం తాలూకు పేరుకుపోయిన కర్మ తాలూకు బాధలు, దుఃఖము, భయము, ఆందోళన, స్ట్రెస్ వంటివి పూర్తి చేయడానికి మన శరీరాన్ని తాకుతుంది. ఇప్పుడు మనసులో ఇలా చెప్పండి, ఆ లోపల తీసుకున్న శ్వాసధార ద్వారా ఆ పరమాత్ముని యొక్క పుణ్య పవిత్రమైన శక్తి చైతన్యం లోపలికి ప్రవహిస్తోంది. అదే బయటకు తీసుకున్న సమయంలో ఆ శ్వాస ధార మనలోని ఉన్న భయాలు, గతం తాలూకు హృదయంలో పేరుకుపోయిన దుఃఖాలు, ఆ శరీరంలో ఎక్కడైతే కర్మల వల్ల కానీ ఇంకా ఏ కారణాల చేతన కానీ ఇరుక్కుపోయిన ఆ బాధలు, నొప్పులు పూర్తిగా ఆ కాంతి కిరణాలలో కరిగిపోతున్నాయి. ఆ కాంతి చైతన్యంతో మన గతం తాలూకు జీవితంలో పేరుకుపోయిన ఎలాంటి ఇబ్బంది అయినా కరిగిపోతుంది. భయం లేదు, భయాలు, అహంకారం, నాది నేను అనే స్వార్థపూరితమైన మాయ నుండి, ఆ చీకటి మాయ పొరల నుండి పూర్తిగా వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. ఆ వెలుగు మనని తాకుతున్న క్షణం నుంచి సంపూర్ణత్వమైన ఒక ఆత్మశక్తి చైతన్యంగా మారే, ఒక అద్భుతమైన దివ్యాత్మలుగా మారే శక్తిని మనం పొందుతున్నాం. ఆ శక్తిని స్వీకరించే సమయంలో ఎంతో ప్రేమ, శాంతిమయమైన జ్ఞానాన్ని ఆ దైవశక్తి ద్వారా మన పరమ గురువులైన గురుమండలి సప్త ఋషుల నుంచి పొందుతున్నాం మాస్టర్స్. కాసేపు మౌనంగా ఉందాం. ఆ అద్భుతమైన శక్తి చైతన్యాన్ని పూర్తిగా ఆస్వాదిద్దామండి. ఇప్పుడు మన శరీరం అంతా ఒక దివ్య కాంతి శక్తి చైతన్యంతో వెలుగుతున్న భావన చేయండి. ఒక అద్భుతం, మహా అద్భుతం, ఒక బంగారు కాంతి కమలం వల్లే మన హృదయాన్ని ఆ గురుమండలి శక్తి చైతన్యంతో ఆ హృదయాన్ని తాకుతుంది. గురువు కేవలం బోధించే వ్యక్తి కాదు, ఆయన ఒక ఆత్మ స్వరూప ఆన్ని గుర్తు చేస్తుంది. ఆయన ఒక ఆత్మ స్వరూపాన్ని అని గుర్తు చేసే మార్గదర్శి ఆయన. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మననే సత్యాన్ని అనుభవింపచేసే ఒక మహాత్తరమైన శక్తి చైతన్యమే గురువు. ఆ అనుభూతి చెందించేవాడే గురువు. తన జీవితమే ఒక సందేశంగా నిలిచిన తన యొక్క శిష్యునిలో
దాగి ఉన్న దివ్య శక్తిని మేల్కొల్ప చేసే ఆ శక్తి చైతన్యమే గురువు. శిష్యునికి స్వతంత్రంగా ఆలోచన, అలాగే ధ్యానం, ఆత్మ పరిశీలన వైపు దారి చూపేవాడే గురువు. ఇప్పుడు మనము ఆ కాంతి తరంగాలలో పూర్తిగా ఆ శక్తిని ఆస్వాదిస్తూ నిజమైన గురువు లక్షణాలు మనలోనే ఉన్నాయి, మన ఆత్మలోనే ఉన్నాయి. మనం ఆ గురువు చైతన్యంతో పూర్తిగా లీనమై ఉన్నాము. ఆ యొక్క ప్రేమని, ఆయన ప్రేమతో అందరిని సమానంగా చూస్తారనే భావన మనలో కలిగి మనం కూడా ఒక గురు చైతన్యం లాగా మారిపోయి అందరిలో ప్రేమతత్వాన్ని పొందుతున్నాను, అందరినీ పంచుతున్నాను, స్వార్థం లేకుండా జ్ఞానాన్ని పంచుతున్నాను. అలాగే అందరి ద్వారా మనము అందుకోవాల్సిన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఈ చీకటి నుండి, అజ్ఞానం అనే మాయలో పొర నుండి జ్ఞానం అనే వెలుగులోకి ప్రయాణించే దిశగా మారుతున్నాం. గురు అంటే ఒక వ్యక్తి కాదు, భయాన్ని పోగొట్టే, ధైర్యాన్ని నింపే మహత్తర శక్తి చైతన్యం. ఆ శిష్యుడు తన మీద పడేలా కాదు, స్వయంగా ఎదిగేలాగా ప్రోత్సహించేవాడే గురుశక్తి చైతన్యం. శిష్యుని అంతరంగంలోని గురువును మేల్కొల్పుతాడు ఆ గురువే. ఈ ధ్యాన సాధన మార్గంలో మనము ఆ అంతరంగ చైతన్యంలో మొదటి గురువైన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, అలాగే మనకు ఏ సమస్య వచ్చినా దానిని తీర్చే తల్లి, తండ్రి, అక్క, చెల్లె, భర్త, భార్య, అత్త, మామలు, అమ్మ, అందరూ కూడా ప్రతి ఒక్కరూ మనకు వారు నేర్పించే పాఠాలలో ఏదో ఒక పరంపర శక్తి చైతన్యం దాగి ఉంది. వాటి నుంచి బయట పడాలనే మనల్ని ముందుకు సాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనుభవాల రూపంలో వారే గురువు. శక్తి చైతన్యంతో మన ముందు ఉండి, మనతో ఉండి, మన వెన్ను తట్టి చేయి పట్టుకుని నడిపించేవారే ఆ గురు శక్తి చైతన్యం. మన ముందు ఒక అందమైన రూపం, ఆ శివశక్తి చైతన్యము విజన్ అవుతుంది. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క అనంత శక్తి, ఆయన శ్రమించిన ఆ 40 ఏళ్ల కృషి ఈరోజు మన ముందు వెల్లవిరుస్తూ ధ్యాన జగత్తై, శాకాహార జగత్తై పూర్తిగా ప్రతి హృదయాన్ని తాకింది, ప్రతి గడపకి చేరింది. అదే గురుశక్తి చైతన్యం. మై డియర్ మాస్టర్స్, ధ్యానం చేసే వారికి గురువు అంటే బయట కనిపించే వ్యక్తి కాదు. మరి ఆయన ఎవరు? ఆయన బయట ఉన్న ఒక వ్యక్తి కాదు, మనలోని మన అంతరంగంగా మన అంతరాత్మ, మనలో దాగి ఉన్న అంతరాత్మే ఒక గురువు. బయటకు గురువు చూపే దారిని లోపలి గురువు అనుభవంగా మార్చుతాడు.
గురువు నీ జీవితాన్ని మార్చడు, నీవే జీవితాన్ని మార్చుకుని ఒక చైతన్యాన్ని ప్రసాదిస్తారు. ఈరోజు ఆ గురు పరంపర శక్తి చైతన్యం గురు పౌర్ణమి సందర్భంగా మనకు వారిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, గురువు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు. గురువు అంటే సత్యం వైపు నడిపించే ప్రతి అనుభవం. ప్రతి అనుభవం గురువే, ప్రతి శ్వాస గురువే, ప్రతి ధ్యాన క్షణం గురువే. చివరికి మన ఆత్మే పరమ గురువు అని ఈరోజు ఆ గురు పౌర్ణమి సందర్భంగా మనకు ఆ గురువు యొక్క సందేశం అందిస్తున్నారు మాస్టర్స్. ఖచ్చితంగా ఇప్పుడు మనం గురువులతో అనుసంధానం అవుతున్నాం. ఆ శక్తి చైతన్యంతో పూర్తిగా కనెక్ట్ అయి ఆ విశ్వంలో దాగి ఉన్న శక్తిని, చైతన్యాన్ని పూర్తిగా మమేకమై కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాసలో ఉన్నాం. ససే మీద కళ్ళు తెరవరాదు, హాయిగా రిలాక్స్ గా ఉన్నాం. మనకు బాహ్య ప్రపంచంలో నుంచి వచ్చే ఈ మాయ అనే పొరను పూర్తిగా విడనాడి అంతరంగంగా లోపల వెలుగుతున్న వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. ఆ వెలిగే దివ్యమైన శక్తి చైతన్యమైన గురు పరంపర ఎనర్జీని స్వీకరిస్తున్నామండి. మనం ఒక దివ్య పరిపూర్ణమైన పూర్ణాత్మల నుండి వచ్చిన అంశాత్మలము. ప్రతి శక్తిలో, ప్రతి ఆత్మలో ఆ దైవ శక్తి దాగి ఉంది. నేను నువ్వు అనేది వేరు కాదు, అందరం ఒకటే, మనమంతా వసుదైక కుటుంబం అని ఈ గురు శక్తి చైతన్యం మనకు తెలియజేస్తున్నారు. ఆ యొక్క గురుశక్తి చైతన్యం మన హృదయాన్ని తెరిచి శ్వాసపై దృష్టిని నిలిపి సంపూర్ణ సమర్పణతో కూర్చొని ఆస్వాదిస్తున్నాం. పరమ గురువు మనలోని శక్తి చైతన్యాన్ని పూర్తిగా జాగృతి చేసి ఈ శాకాహార జగత్తుకై అందమైన రూపుదిద్దాలని ఈరోజు ఫర్ యు మీకోసం ఛానల్ నుంచి ఈ అఖండ ధ్యాన సాధనలో ఎంతో అద్భుతమైన ఎనర్జీని తీసుకున్న మనముగా ఆ గురు శక్తి చైతన్యాలకు, సప్తగురులకు కృతజ్ఞత తెలియజేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఈరోజు మనం పొందినది మామూలు శక్తి కాదు, మామూలు చైతన్యం కాదు. ఒక ఆది అంతం లేని శూన్య స్థితిలో నుంచి ఆ దివ్యాత్మలుగా ఎదిగిన మనం ఆ శివ పరమాత్ముని యొక్క శక్తి చైతన్యాన్ని పూర్తిగా ఆస్వాదించి ఆది గురువైన ఆ శివశక్తి చైతన్యాన్ని పూర్తిగా మనలోకి ఆస్వాదించుకొని అందమైన రూపుదిద్దుకొని ఒక మహత్తరమైన కార్యాచరణ కోసం ఆ గురు శక్తి చైతన్యాన్ని అందుకొని
మనము దివ్యాత్మలుగా పూర్ణాత్మ నుండి అందిన శక్తి చైతన్య ఆత్మగా పరమ గురువులతో ఆత్మ గురువుతో పరమ గురువులైన మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క శక్తి చైతన్యం ఆ పిరమిడ్ మాస్టర్లో అనువనువున నిండి పోయి ఈ అనంత కోటి ప్రజలందరికీ కూడా ఆ ధ్యానం చేరి అందరి జీవితాలలో ప్రేమ, శాంతి, ఆనందం, ఐశ్వర్యము అందుతుంది. సో మన హృదయంలో ఆయన మన హృదయాన్ని పూర్తిగా తెరిచి శ్వాసపై దృష్టిని పెట్టి వారు అందిస్తున్న ఆశీర్వాదాన్ని, వారు అందిస్తున్న ప్రేమను, శాంతిని, జ్ఞానాన్ని సంపూర్ణ సమర్పణతో కూర్చుకుందాం. మై డియర్ మాస్టర్స్, ఆ ధ్యాన సాధన ఎనర్జీని మనము గురుతత్వం ద్వారా పొందిన శక్తిని మన హృదయం నుండి మన కుటుంబానికి, మన మిత్రులకు, మన ఊరిలోకి, మన సమాజంలోకి, మన దేశంలోకి, రాష్ట్రాలలోకి, దేశాలలోకి ప్రతి హృదయాన్ని ఆ యొక్క చైన్ సిస్టంలో తరంగాల రూపంలో అందరికీ అందేలా ఈ సామూహిక ధ్యానం చేయడం జరిగింది. ఈ సామూహిక ధ్యానం ద్వారా, ఈ సాధన ద్వారా ప్రతి ధ్యానమిత్రులకు కూడా ఆ శాంతి, ప్రేమ, దయ, కరుణ, జ్ఞానం అందింది. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మన శ్వాసతో మనము మమేకమై పూర్తి రిలాక్సేషన్ లో ఎంతో అద్భుతమైన ఆనంద స్థితిని పూర్తిగా విశ్వశక్తి చైతన్యంతో మన ప్రాణధారాన్ని లోపలికి ఆస్వాదించి అందమైన రూపుదిద్దుకున్నాం. మనం ఒక దివ్యాత్మలం, దైవాత్మలం, పూర్ణాత్మలం. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఈరోజు పౌర్ణమి ధ్యానం ఎంతో అద్భుతంగా చేసిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారు కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.